వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. రేపు రిలీజ్ కాబోతున్న మూవీ తుమ్మిద. ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి హీరో హీరోయిన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ లక్ష్మి, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? గుడ్. మీరు బాగున్నారు? అడగకూడదు అసలు. హౌ ఆర్ యు హర్ష? యా మ్యామ్, అబ్సల్యూట్లీ గుడ్. ఓకే, అసలు తుమ్మిద ఏంటి? తుమ్మిద కథా కమావేశం. తుమ్మిద కింద క్యాప్షన్ మీరు చూసే ఉంటారు, చూసాను. మనసు లేని ప్రేమికుల కథ అని. ఇది ఒక భిన్నమైన ఒక ప్రేమ కథ, స్నేహానికి చాలా ఎక్కువ విలువ ఇచ్చే ఒక ప్రేమ కథ. అండ్ చాలా క్యూట్ రొమాంటిక్ స్టోరీ ఇది. ఒక పక్కింటి అబ్బాయి అమ్మాయి మధ్యలో జరిగే ఒక అద్భుతమైన ప్రేమ కథ. అండ్ ఇట్స్ ఆల్సో మ్యూజికల్ లవ్ స్టోరీ లాగా అని చెప్పొచ్చు తుమ్మిద. నా నెక్స్ట్ అవుట్ అదే, అంటే ట్యాగ్ లైన్ ఎందుకు అలా అంటే ఒక మనసు లేని ప్రేమ కదా అంటే అసలు మనసు అది చెప్తే సినిమా చెప్పేసినట్టే మొత్తం. ట్యాగ్ లైన్ లోనే ఉంది మొత్తం కాన్సెప్ట్. ఐ కాంట్ టాక్ మచ్ అన్నమాట. ఓకే, హర్ష మీ క్యారెక్టర్ గురించి తుమ్మిద మూవీ. My character in Tumida is very beautiful. It's very traditional and very homely. And in fact, the complete movie is very homely kind of and very traditional movie. So my character is kind of like is completely expressed by Ilayaraja's songs. My every love, my every emotions are expressed by my eyes, by Ilayaraja's songs itself. So my character in this is very traditional, very homely, and of course people love seeing a kind of a very homely girl, and it's very beautifully designed by the director. I mean the complete my scenes, my every whatever I'm trying to convey to Raja in this movie. So it's all designed very beautifully and very homely as everyone loves it. ఈ మూవీలో హీరోయిన్ గా ఆపర్చునిటీ ఎలా వచ్చింది? It has been like my director, I think he found me that much good enough to perform in this movie, so it was a very good big task for me also because I was. How did he get in touch with you? ఎలాగ మిమ్మల్ని కలిశారు? Actually he just I mean I did a couple of Tamil movies, so he just spoke to me and he just told that would you love to perform opposite such a big star. I don't know, of course it's a big opportunity because I will get a chance, you know, to express myself and to perform so very well that what I can do more better. So he just told me, okay fine, I'm giving you a chance and let's see how you will go on with it. And when the first day of the shoot, when I met him, and I was just so excited that I'm getting an opportunity to perform in front of such an experienced actor. So it was a God grace that I have got such a beautiful opportunity. ఓకే, రాజా గారు ఇప్పుడు శేఖర్ కమ్ల గారి ఆనంద్ మూవీ తర్వాత కొన్ని మూవీస్ చేశారు. కొద్దిగా కొన్ని కాదండి, దాదాపు 40 సినిమాలు. ఎందుకు గ్యాప్ ఇచ్చారు? చెప్పాను కదండి, కొంచెం బోర్ కొట్టిందని. దేని మీద బోర్ కొట్టిందండి? మూవీస్ మీద బోర్ కొట్టింది? మూవీస్ అని కాదండి, ఈ మొనాటనీ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ యూనో చాలా పెండింగ్ వర్క్స్ ఉండిపోయాయి నాకు లైఫ్లోని. సో ముందు దాని మీద ఫోకస్ పెట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు మూవ్ అహెడ్. సో నౌ ఐఎమ్ బ్యాక్. అంటే ఈ మధ్యలో మీరు మీ దగ్గర అంటే ఏదైనా కథలు రావడం, చాలా వచ్చాయి, వినడం, నచ్చకపోవడం, చాలా రిజెక్ట్. నచ్చుంటే మధ్యలోనే చేసేవాళ్ళు? లేదండి, అలాంటి నచ్చే కథలు ఏం రాలేదు. ఫార్చునేట్గా నాకు తుమ్మిద వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకేనండి, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, శేఖర్ గారు. శేఖర్ గారు చెప్పండి. మీరే చెప్పాలి. రాజా గారు, హర్ష గారు ఉన్నారు. తుమ్మిద మూవీ గురించి ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. హలో చెప్పండి శేఖర్ గారు. చెప్పండి. చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ఏదైనా చెప్పండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్. ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో? దిల్సుఖ్ నగర్. ఏం చేస్తుంటావు? ఓకే ఓకే. సినిమాలు బాగా చూస్తావా? ఓకే, మరి తుమ్మిద రిలీజ్ అవుతుంది రేపు. నీకు రొమాంటిక్ స్టోరీస్ ఇష్టమా, యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టమా, లేకపోతే థ్రిల్లర్ ఇష్టమా? ఎలాంటి సినిమాలు చూస్తావు? అయితే మరి తప్పకుండా చూడు, రేపు శ్రీమయూరిలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని రిలీజ్ అవుతుంది. ఓకే, మాట్లాడమ్మా.
కానీ హీరోయిన్కి ఇంగ్లీషు హిందీ తప్ప వేరే భాష రాదు. పర్లేదు రాజా గారు ట్రాన్స్లేట్ చేస్తారు, అడగండి. మేడం మీరు చాలా క్యూట్ ఉన్నారు మేడం. చాలా క్యూట్ గా ఉన్నారు. Thank you. అది నేను చెప్పాలి మా హీరోయిన్ గురించి. మీరు మూవీలో చెప్పాలి. బయట ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వరంగల్ నుంచి రాజు గారు ఉన్నారు. రాజు గారు హలో గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. రాజా గారు ఉన్నారు, మాట్లాడండి. హలో రాజన్న. అన్నా నమస్తే, బాగున్నారా? బాగున్నా అంత మంచిగానా? అన్న ఏందన్నా? సినిమా రిలీజ్ కదా రేపు సినిమా. అవును, మీ ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ట్రైలరే కాదు, సినిమా కూడా మంచిగా తీసినాడు డైరెక్టరు, పోయి చూడండి, చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ స్టోరీ. మరి మీరు ఇష్టపడతారో తెలియదు, ఐటమ్ సాంగులు లేవు సినిమాలో. ఓకే, సో అవన్నీ యాక్షన్ ఐటమ్ సాంగులు అలాంటివి ఏం లేవు. చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఇది. మంచి కథనము, మంచి కాన్సెప్ట్ ఉంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే సినిమా ఇది. కొంచెం బాగుందన్న మీరు ఇంకా రాలేదు కొంచెం బాగుంది. ఇప్పుడు చూడన్న, మంచి సినిమా చేసిన మీరు ఖచ్చితంగా ఆనంద్ నచ్చితే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. హలో అన్నా చెప్పు. నాకు ఇద్దరే అన్నా ఇద్దరు అన్నా. ఓకే, ఒకరేమో అల్లు అర్జున్ మీరే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అది చాలా పెద్ద కాంప్లిమెంట్ నాకు. చాలా చాలా సంతోషం. తప్పకుండా వెళ్ళి సినిమా చూడు. రాజా గారు, ఇప్పుడు మీ ఫ్యాన్ అడిగినట్టు నేను అది అడుగుదాం అనుకున్నా. ఆనంద్లా ఉంటుందా మూవీ? అంటే చాలా క్లీన్గా ఉంటుంది. అంటే ఆనంద్ ఫ్లేవర్ కాదండి, ఇట్స్ అంటే ఆనంద్లోని ఎంత ఫ్యామిలీస్ ఎంజాయ్ చేశారో ఈ ఫిల్మ్ కూడా ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారండి. అంతేగాని క్లీన్గా ఉంటుంది. ఇందులో చిన్నపిల్లల నుండి పెద్ద ఏజ్ వరకు అందరూ రిలేట్ చేసుకోగలుగుతున్న సబ్జెక్ట్ ఇది. ఓకే, అయితే ఇప్పుడు డైరెక్టర్ ఫస్ట్ మీకు కథ చెప్పినప్పుడు ఏమనిపించింది? అంటే ఏ పాయింట్ మీకు బాగా నచ్చి మీరు ఈ సినిమా చేయడానికి అది హెల్ప్ అయిందంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఆయన డీటెయిల్డ్గా క్యారెక్టర్స్, జనరల్గా ఇప్పుడు మనకి చాలామంది డైరెక్టర్స్ వస్తూ ఉంటారండి, అసలు డైరెక్షన్ అనే కాన్సెప్టే తెలియదండి వారికి అసలు. నేను కూడా అనుకున్నాను మేబీ జస్ట్ వన్ ఆఫ్ దాట్. కానీ ఆయన ఎప్పుడైతే నరేట్ చేయటం మొదలుపెట్టారో క్యారెక్టరైజేషన్ డీటెయిల్స్, ప్రతి న్యూయాన్స్, అందులో క్యారెక్టర్లో ఉన్న ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్స్, సరే ఇలా ఉంటుంది, వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది, వీళ్ళు మాట్లాడుకునే పద్ధతులు, యూనో, సో చాలా అద్భుతంగా ఆయన నరేట్ చేయటం జరిగింది నాకు. అంటే నాకు క్లియర్ కట్గా ఒక పిక్చర్ ఆయన నాకు ఇవ్వగలిగారు. అంటే ఆ స్టోరీ మీరు డైరెక్టర్ మీకు చెప్పేటప్పుడు ఆయన మూవీ ఎలా తీయగలరో మీకు అర్థమైపోయిందండి. సో అది చాలా తక్కువ మందిలోని ఆ కేపబిలిటీస్ ఉంటాయి. సో ఆ కేపబిలిటీ శేఖర్ కమల గారిలో నేను చాలా ఎక్కువగా చూశాను. ఆ తర్వాత ఫ్యూ డైరెక్టర్స్ లైక్ నీలకంఠ గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నేషనల్ అవార్డ్ డైరెక్టర్స్ నేను వర్క్ చేసిన వాళ్ళు. మరి ఆ కోణంలోని తప్పకుండా ఐఎమ్ షూర్ ఆయన కూడా ఏదో ఒక దినం మరి మా డైరెక్టర్కి నేషనల్ అవార్డు రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మూవీలో మ్యూజిక్ గురించి చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్. Music is very beautiful in this. I mean, it's very beautifully composed, and as Raja only told me the meaning of this complete song, so it really touched my heart because it's completely composed so very well with beautiful lyrics. And of course, while shooting also I was having a bit problem because I was not able to understand the complete lyrics as because of the language problem. నేను ఒక మంచి ట్రాన్స్లేటర్ గా దొరికానండి. మా డైరెక్టర్స్ కి ఏమో హిందీ రాదు, మధ్యలో అక్కడ కూడా అన్నమాట, అక్కడ కూడా ఇదే పని అన్నమాట. So he explained me completely, and then only I was able to perform in this. And but yes, of course it's shooted also very beautifully, and the complete song was designed awesomely. So, and I really loved this music, the entire music director, even the location also was very beautiful what we have used in this song. So quite a romantic place. ఓకే రాజా గారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి సత్యనపల్లి నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. హలో
కట్ అయినట్టుంది. హలో. ఓకే, ఫేవరెట్ సాంగ్? ఆ అమ్మాయిని అడుగుతున్నాను. అంటే లిరిక్స్ తర్వాత లిరిక్సే వినే ఏదో తెలుసు. Of course, in Telugu, till now, what I listened about our movie song was very beautiful. ఎటు చూసుకున్నా అటుగానే. ఇందులో ఏంటంటే మేము నటులుగా పాడిన సాంగ్స్ ఏం లేదండి. మోస్ట్లీ ఇది బ్యాక్గ్రౌండ్ సాంగ్స్లోని మాంటాజ్ షార్ట్స్లోని షూట్ చేసిన సాంగ్స్. సో అందుకనే ఆ అమ్మాయికి ఆ డైరెక్టర్ చాలా తెలివైన వాడండి. ఎందుకు రిస్క్ తీసుకోవటం, లిప్ సింగ్ కాకపోతే మళ్ళీ తలకాయ నొప్పి రీషూట్ చేసుకోవాలని చెప్పి మాంటాజ్ సాంగ్స్ లాగా పెట్టారనమాట. Yeah, but like that, my favorite song is the song of Dil Hai Chhota Sa, the old song. So that was one of my favorite song till now. But of course, this also song I have heard, so it's very beautiful, and especially the lyrics. So again and again, I will definitely learn this song next time, maybe. చెప్పారు కదా ఒక సాంగ్ అయితే చెప్పారు ఫేవరెట్ సాంగ్. Yeah, because బానే ట్రాన్స్లేట్ చేశారు. anyhow I love singing, so I will definitely learn this song maybe twice, thrice. I will try to listen and learn this song. ఓకే, నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు, రాజా గారు ఉన్నారు, హీరోయిన్ వర్ష, రైట్? రాజా గారిని అడగని చెప్తారు ఎలా ఉంటుందో, ఫిల్మ్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. అన్నా హలో. హలో అన్నా. శ్రీనివాస్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి రాజా గారితో మాట్లాడండి. మాట్లాడండి ఇప్పుడు. మేడం ఫిల్మ్ ఎట్లా ఉంటుంది మేడం? మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం అన్నా? నాకు మంచి లవ్ స్టోరీ సినిమా ఇష్టం. ఇప్పుడు లవ్ స్టోరీలు అంటే ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ట్రెండ్ లవ్ స్టోరీస్ అని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే లవ్ స్టోరీ అని పేరుతో అసభ్యత ఎక్కువ అయిపోయింది. సో అందుకనే ఇదొక చాలా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని నేను చెప్పగలుగుతాను. మంచి సినిమా, మంచి కథనము, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇందులో మీకు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారా మీరు? స్నేహం అంటే మీకు వాల్యూవా? సో ఈ సినిమా ఫ్రెండ్షిప్ మీద, ఫ్రెండ్షిప్ వాల్యూస్ మీద, ఫ్రెండ్షిప్ అంటే ప్రేమని కూడా త్యాగం చేసే ఫ్రెండ్షిప్ అనమాట. అంత గొప్ప ఫ్రెండ్షిప్. సో అలాంటి ఒక మంచి కాన్సెప్ట్తోని, ఒక మంచి స్క్రీన్ ప్లేతోని డైరెక్టర్ మీ ముందుకు తీసుకొచ్చారు. మేమైతే ఎంజాయ్ చేసామన్నా. ఫ్రాంక్గా సినిమా ఎలా ఉంటుందో రేపు ఆడియన్సే డిసైడ్ చేయాలి. మేము ఎంత చెప్పినా కూడా ఫైనల్ డెసిషన్ మీ చేతిలోనే ఉంటుంది. కానీ మంచి సినిమా చేసామని తృప్తి మాత్రం మాకుంది. ఓకేనండి, నెక్స్ట్ జగన్నాథ్పూర్ నుంచి రాజు గారు ఉన్నారు, మీతో మాట్లాడారు. రాజు గారు హలో. హలో రాజు గారు, రాజా గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి. హలో సార్. హలో, నమస్కారం రాజు గారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నారు సార్. ఏంటి అందరు నాతోనే మాట్లాడితే మా హీరోయిన్తో ఎవరు మాట్లాడరండి? పాప మా అమ్మాయి మన రాష్ట్రం కాదు కదండి, ఏదో మొదటి సినిమా చేశారు, కొంచెం ఎంకరేజ్ చేయాలి మీరు. ఏం చేస్తూ ఉంటారు రాజు గారు? ఇంటర్ సెకండ్ ఇయరా? ఓకే. మా సినిమాలు ఏమైనా చూసారా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో రాజు మచ్. గారు, హీరోయిన్ ఎలా ఉన్నారు? ఎంత బాగున్నారు? ఓకే ఓకే, ఇప్పుడు లైవ్ లో చూస్తున్నారు కదా. నాకైతే నచ్చిందయ్యా, అందుకని పని చేసిన. ఓకే మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా స్టూడెంట్ ప్రేక్షకులకి 9 మూవీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక మంచి ప్రయత్నం చేసాము. ఒక క్లీన్ ఫిల్ము, అసభ్యత లేకుండా, అసలు ఎక్స్పోజింగ్ అనే మాట, నా భూతో నా భవిష్యత్తు లేకుండా చాలా మంచి ప్రయత్నం అండి ఇది. ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని మేము నమ్ముతున్నాము. సినిమా వెళ్ళి థియేటర్స్లో చూడండి. ప్రతి కుటుంబం వెళ్ళి ఎంజాయ్ చేయగలిగిన సినిమా ఆనంద్ తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేను చేశానని నేను నమ్ముతున్నాను. మీరు కూడా ఈ సినిమా చూసి ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరేం చెప్తారు వ్యూవర్స్కి మూవీ గురించి? వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ ద వ్యూవర్స్ అబౌట్ ద మూవీ?
This movie is a completely beautiful movie, a complete family entertainer, and it's very homely. And I believe every lover, every family, every children can just go and watch this movie because it's beautiful, it's traditional, it's full of sentiments, love, emotions, family, so And, friendship. వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఇంటరప్ట్. ఇందులో ఇళయరాజా గారిది ఒక ప్రత్యేకమైన పాత్ర. ఆయన దో మూవీలను యాక్ట్ చేయకపోయినా కూడా ఆయనది ఒక క్యారెక్టర్ అండి మూవీలోని. ఓకే. అది మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. Yeah, of course. You will really love the movie, and definitely will get to listen very good reviews about it because it's a beautiful story, beautiful soft love story. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. Thank థ్యాంక్ యూ you సో అండి. మచ్ Thank ఫర్ you so కమింగ్. much. Thank you. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్.